వెల్కమ్ టు ప్రభాత్ న్యూస్. డిఎస్సిలో ఉపాధ్యాయులుగా ఎంపికై ఉద్యోగాలు చేస్తున్న వారందరికీ పాత పెన్షన్ విధానాన్ని అమలు చేయాలని డిమాండ్ చేస్తూ విజయవాడ ధర్నా చౌక్ వద్ద భారీ ధర్నా నిర్వహించారు. కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన మెమో 57ను ఏపీలో తప్పనిసరిగా అమలు చేసి తీరాలని వారు డిమాండ్ చేశారు. ఇప్పటి వరకు చాలా ఓపికతో వృత్తి బాధ్యతలను నిర్వహించామని, వివిధ రూపాల్లో నిరసనలు, ఆందోళనలు వ్యక్తం చేశామని, అయినా ప్రభుత్వానికి చీమ కొట్టినట్టు కూడా లేదని వారు దుయ్యబట్టారు. ఇక నుంచి మాటలు లేవని, మాట్లాడుకోవడాలు అసలే ఉండవని, ఉద్యమాన్ని తీవ్రతరం చేస్తామని వారు ప్రభుత్వాన్ని హెచ్చరించారు. ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం 13,000 మంది ఉపాధ్యాయులకు ఉపయోగపడుతుందన్నారు. ఈ కార్యక్రమానికి వేలాది మంది ఉపాధ్యాయులు హాజరయ్యారు. పెద్ద ఎత్తున నినాదాలు, ఉపన్యాసాలు చేస్తూ ధర్నా నిర్వహించారు. వివిధ ఉపాధ్యాయ సంఘాలు వీరికి మద్దతు తెలిపాయి. 2003 ఉపాధ్యాయ జేఏసీ కన్వీనర్ ఎల్ సాయి శ్రీనివాస్తో పాటు రాష్ట్ర నాయకులు, జిల్లా కన్వీనర్లు ఈ కార్యక్రమానికి నాయకత్వం వహించారు. వివిధ జిల్లాల నుండి 2003 డిఎస్సి ఉపాధ్యాయులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో ఏపీ జేఏసీ చైర్మన్ విద్యాసాగర్, యూటీఎఫ్ రాష్ట్ర అధ్యక్షుడు నక్క వెంకటేశ్వర్లు, ఎమ్మెల్సీ బి గోపిమూర్తి, మాజీ ఎమ్మెల్సీ కెఎస్ లక్ష్మణరావు, ఎస్టీయూ, ఏపీటీఎఫ్ 257, ఏపీటీఎఫ్ 1938, పిఆర్టీయూ, ఆపస్, ఎన్టీఏ సంఘాలు నాయకులు ఈ ఉపాధ్యాయులకు మద్దతు తెలుపుతూ మాట్లాడారు. ఉపాధ్యాయ సంఘాల నాయకులు విజయ గౌరి, ఏఎస్ రామకృష్ణ తదితరులు కూడా కార్యక్రమంలో పాల్గొన్నారు. ఆల్రెడీ ఉత్తరాంధ్రలో తుఫాను హెచ్చరికలు మొదలవుతా ఉన్నాయి. ఆ తుఫాను హెచ్చరికలు మొత్తం రాష్ట్రం అంతా పాకి ఈ ఉద్యమానికి స్ఫూర్తిగా నిలుస్తాయని చెప్పి వెంటనే 2003 డిఎస్సీ వాళ్ళకి పాత పెన్షన్ అమలు చేసి ఉత్తర్వులు ఇవ్వడానికి ఈ ప్రభుత్వం ఈ రోజే నిర్ణయం తీసుకోవాలని చెప్పి డిమాండ్ చేస్తూ ఎస్టీయూ తరఫున మీ అందరూ కూడా మద్దతుగా ఉంటాం. ఫ్యాక్టరీ సంఘాలన్నీ కూడా మీ వెనకాల బాసరగా నిలుస్తాయి. దయచేసి మీ అందరూ కూడా ఉద్యమ స్ఫూర్తిని, ఉద్యమ పోరాటాన్ని వీడకుండా ఈ సాధించే వరకు కూడా మనం పోరాటం చేద్దాం తెలియజేస్తూ జై హింద్. 2004లో మన నియామకాలు జరిగిపోతాయి అనే సమయంలో కొందరు పెద్దలు మన మెడ మీద, మన పేగ మీద కత్తి పెట్టి ఏకీకృత సర్వీస్ రూల్స్ ఇస్తేనే గానీ వీళ్ళకి నియామకాలు ఇవ్వదని అప్పుడు డిమాండ్ చేయడం, దాన్ని అవకాశంగా తీసుకున్న అప్పటి రాష్ట్ర ప్రభుత్వం సందు దొరికింది, భలే దొరికింది, లేట్ చేద్దాం మనకి డబ్బులు మిగిలింది. అప్పటి రాష్ట్ర ప్రభుత్వం 18 నెలలు కాలయాపన చేసి మనల్ని ఆ ఓపీఎస్ లోకి రాకుండా అడ్డుకోవడం జరిగిన విషయం మనందరికి తెలిసిందే. కానీ ఈ రోజు పరిస్థితి చూస్తే అన్ని ఉపాధ్యాయ సంఘాలు కూడా మన సమస్యకి సంపూర్ణ మద్దతు ఇస్తూ మనకి అండగా ఉన్నారు. కానీ వారు మనకి అండగా ఉన్నారు, కానీ వారి వెనక మనం బలంగా ఉండాల్సింది మనమే. మనం బలం ఇస్తేనే మన పెద్దన్నలు, మన సంఘ బాధ్యులు అందరూ కూడా దీన్ని త్వరగా సాధించే ఏర్పాట్లు చేస్తారు. మీకు తెలుసు, అప్పట్లో ప్రతి పండగకి మనకి ఉద్యోగం. నేదురుమల్ రాజ్యలక్ష్మి గారు దసరాకు ఉద్యోగం, జనవరికి సంక్రాంతికి ఉద్యోగం, ఏదో బట్టల షాపులో ఆఫర్ లాగా ప్రతి పండగకి మీకు ఉద్యోగం వచ్చేసిందని మనల్ని మభ్య పెట్టారు. తర్వాత సంగతులు మీకు తెలిసినవే. 2015లో మన డిఎస్సి 2003 టీచర్స్ ఫోరం అనే దాన్ని శివశంకర్ గారు, రాజేష్ గారు, గురుబ్రహ్మ గారు ఏర్పరిచినప్పుడు, యజ్ఞం చేస్తున్నప్పుడు, వరుణ్యాగం చేస్తున్నప్పుడు ఒక్కడే గొడుగు పట్టుకెళ్ళాడు. ఎందుకంటే వర్షం కురుస్తుందని నమ్మకం. అలాగే అప్పుడు 2003 డిఎస్సి ఫోరం ఏర్పాటు చేసినప్పుడు కొన్ని వందల మందే ఈ ఫోరంలో ఉన్నాం. ఇప్పుడు కొన్ని వేల మంది, ఈ వేల మంది అగ్నిపర్వతం బద్దలవడానికి సిద్ధంగా ఉంది. ఆ 2003 డిఎస్సి ఫోరం ఆధ్వర్యంలో. అలాగే మిత్రులారా, 2019-20లోను మెమో 57 అనేది కేంద్ర ప్రభుత్వం విడుదల చేసింది. అది అమలు చేయాలని, అలా మెమో 57 వచ్చిందని రాష్ట్ర ప్రభుత్వానికి తెలుసా తెలియదా? తెలుసా తెలియదా? తెలిసి నిద్ర నటించిన గత ప్రభుత్వం అలాగే శాశ్వతంగా నిద్రలోకి జారుకుంది. ఈ ప్రభుత్వం ఏర్పడి 1 సంవత్సరం అయింది. దయచేసి నిద్ర నటించొద్దు, వెంటనే మెమో 57 అమలు చేయాలని కోరుకుంటూ, ఈ ఉద్యమం ఎక్కడితో ఆగదు మిత్రులారా. ఇది శాంపిల్ మాత్రమే. అగ్నిపర్వతం లావా లోపల మండుతూనే ఉంది. వేదికను అలంకరించిన పెద్దలందరికీ, వేదిక ముందున్నటువంటి డిఎస్సి 2003 ఉపాధ్యాయుని, ఉపాధ్యాయులందరికీ కూడా నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తా ఉన్నాను. నా పేరు జి విజయ కమల, స్కూల్ అసిస్టెంట్ ఇన్ ఫిజిక్స్ ఫ్రమ్ గుంటూరు డిస్ట్రిక్ట్. ఐఎమ్ ఏ యూటీఎఫ్ కామ్రేడ్ ఆల్సో. నేను ముఖ్యంగా ఈ ఫోరంని ఏర్పాటు చేసినటువంటి
శివశంకర్ సారు, అలాగే గురుబ్రహ్మం గారు, రాజేష్ గారి గురించి ఒక మాట చెప్పాలనుకుంటున్నాను. ఎందుకంటే 2016లో వాళ్ళు ఈ ఫోరాన్ని స్థాపించినప్పటి నుండి నేను ఎరుగుదును. మనం ధర్నా కానీ లేకపోతే ఏదైనా ఒక మీటింగ్ పెట్టుకుంటే ఒక సెలవు పెట్టడానికి 100 సార్లు ఆలోచిస్తున్నారు. మరి వాళ్ళు వాళ్ళ సొంత సెలవులు సిఎల్సే కాకుండా ఈఎల్స్ కూడా పెట్టి అసెంబ్లీకి అలాగే శాసనసభకి తిరిగి వాళ్ళు కాళ్ళు అరిగిపోయాయని నేను అనుకుంటున్నాను. మరి మన కోసం మనం ఇంతమంది ఉన్నాము, 11,000 మంది అంటున్నాం, ఇక్కడ ఉన్న వాళ్ళు 2,000 మంది మాత్రమే ఉన్నట్టు అనిపిస్తాం. మన కోసం మనం ఒక సిఎల్ సాధారణ సెలవు పెట్టుకోవడానికి ఇంత ఆలోచించేటువంటి మనము పెన్షన్ వస్తే అందరికీ వస్తుంది, 2003 బ్యాచ్ మొత్తానికి వస్తుంది, వెళ్ళినా వెళ్ళకపోయినా అని మా స్కూల్లో పనిచేసే టీచర్స్ని కూడా నేను తేలేకపోయాను. సెలవు పెట్టారు. మొన్న గుంటూరు జిల్లాలో ధర్నా జరిగితే ఆ ముందు అప్లై చేసి స్కూలు గ్రూపులో పోస్ట్ చేసి తెల్లారి క్యాన్సిల్ చేసుకొని చక్కగా స్కూల్కి వెళ్ళారు. అలాంటి పరిస్థితుల్లో మనకి ఏ విధంగా ఓపీఎస్ వస్తుంది? కనీస బాధ్యత లేకుండా మనం ఏదైనా కోరుకోవడం ఎంతవరకు న్యాయం? ఈ విషయాన్ని మనం ఆత్మ పరిశీలన చేసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉందని నేను సభాముఖంగా మీ అందరికీ తెలియజేస్తా ఉన్నాను. వచ్చిన వాళ్ళందరికీ ధన్యవాదాలు, రాని వాళ్ళకి వాళ్ళ విజ్ఞతకి వాళ్ళని వదిలేయడమే. రాని వాళ్ళకి 2 నమస్కారాలు చెప్పమంటున్నారు సార్ వాళ్ళు, ఎన్వి సార్. సరే, ఏదేమైనా మనం అన్యాయంగా అక్రమంగా ఓపీఎస్లోకి నెట్టివేయబడ్డాము. ఆ విషయం ఇప్పుడు అందరూ చెప్పారు. అందరూ గుడ్ అంటున్నారు, మనకు మాత్రం ఫుడ్ అనిపిస్తుంది ప్రస్తుత పరిస్థితి. ఈ సమయమే కాదు, పెన్షన్ కోసం కూడా మనం ఆకలితో ఉన్నాం కనుక దీన్ని విజయవంతం చేసుకున్నాము. అదే రీతిగా మన రాష్ట్ర కార్యవర్గం ఏదైతే నిర్ణయం తీసుకుంటుందో దాన్ని మనందరం కూడా అమలు చేయడానికి, వాళ్ళు ఏం చేయమంటే అది చేయడానికి మనం సిద్ధపడినప్పుడు మాత్రమే మనం ఓపీఎస్లోకి వెళ్తామని తెలియజేస్తూ ఈ అవకాశం ఇచ్చినందుకు ధన్యవాదాలు. థ్యాంక్ యూ అనడా. థ్యాంక్ యూ మేడం గారు. చివరిగా ఉద్యమాల గడ్డ శ్రీకాకుళం నుంచి జిల్లా కన్వీనర్ శ్రీహరి గారు మాట్లాడితే ఎల్ వెంకటేశ్వర్లు యూటీఎఫ్ రాష్ట్ర అధ్యక్షులు 2003 డిఎస్సి ద్వారా అపాయింట్ అయినటువంటి వాళ్ళకి ఏదైతే ఓపీఎస్ కోసం 57 జీవోని కేంద్ర ప్రభుత్వం ఇచ్చిందో దీన్ని తక్షణం అమలు చేయాలనేటువంటి ఏకైక ఎజెండాతో ఈరోజు 2003 డిఎస్సి ద్వారా అపాయింట్ అయినటువంటి వేలాది మంది ఉపాధ్యాయులు ఈరోజు ధర్నా చౌక్ వద్ద పోరాటం చేస్తా ఉన్నారు. ఈ పోరాటానికి ఆంధ్రప్రదేశ్ ఐక్య ఉపాధ్యాయ ఫెడరేషన్ సంపూర్ణమైన మద్దతును ప్రకటించడంతో పాటు ప్రత్యక్షంగా కూడా ఆందోళనలో పాల్గొంటామని చెప్పి సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం. 57 మెమోని ఇచ్చినప్పుడు కేంద్ర ప్రభుత్వం మిగిలిన రాష్ట్రాల్లో అమలు చేస్తే మన రాష్ట్రంలో అమలు చేసే ప్రయత్నం చేయలేదు. ఆ రోజు 2003లో కూడా వీళ్ళందరికీ అపాయింట్మెంట్ ఇచ్చేటువంటి సందర్భంలో ఖచ్చితంగా ముందుగానే వీళ్ళకి అపాయింట్మెంట్ ఇవ్వాలి, తర్వాత మాత్రమే ప్రమోషన్స్ ఇవ్వాలని నిలబడిన ఏకైక సంఘంగా కూడా 2003లో యూటీఎఫ్ఏ ఉందనేటువంటి సందర్భంగా గుర్తు చేస్తా ఉన్నాం. ఇప్పుడు కూడా రాష్ట్ర ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ముఖ్యమంత్రి గారికి ఇచ్చినటువంటి మొట్టమొదటి మెమోరాండం 2003 డిఎస్సి ఉపాధ్యాయులందరికీ కూడా పాత పెన్షన్లోకి అమలు చేయాలని చెప్పి ఇచ్చాం. ఫైనాన్స్ వాళ్ళందరికీ కూడా సర్క్యులేట్ చేశారు, కానీ వివరాలు రాలేదని చెప్తా ఉన్నారు. ఇది సరికాదని ఈ రాష్ట్ర ప్రభుత్వానికి కోరుతా ఉన్నాం. మీకు కావాల్సిన సమాచారాన్ని ఆగమేఘాల మీద తెప్పించుకుంటా ఉన్నారు, కానీ ఈరోజు మా ఉపాధ్యాయులకు సంబంధించిన సమాచారాన్ని తెప్పించుకోవడం కోసం సమాచారం రాలేదనే సాకును మాత్రం అంగీకరించాం. ఖచ్చితంగా 2003 డిఎస్సి కానీ మిగిలిన పోలీస్ డిపార్ట్మెంట్లో, రెవెన్యూ డిపార్ట్మెంట్లో అపాయింట్ అయిన వాళ్ళందరికీ ఓపీఎస్ ఇవ్వాల్సిందే, 57 మెమోని అమలు చేయాల్సిందే. ఇలా చేయకపోతే ఈ పోరాటాన్ని యూటీఎఫ్ మిగిలిన ఉపాధ్యాయ సంఘాలతో కలిపి ఖచ్చితంగా దీర్ఘకాలం తీసుకెళ్తామని చెప్పి తెలియజేస్తా ఉన్నాం. మరొక పిఆర్టీఎస్ రోడ్డు ఉద్యమానికి వెళ్ళనీయకుండా ఈ రాష్ట్ర ప్రభుత్వం ఓపీఎస్ అమలు చేయాలని చెప్పి హెచ్చరిక చేస్తా ఉన్నాం.